హిస్టరీ మిడివల్ హిస్టరీలో ఫస్ట్ టాపిక్ ద చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మీద బిట్స్ చూద్దాము, ప్రాక్టీస్ బిట్స్. సో ఇది మీకు రివిజన్గా కూడా ఉపయోగపడుతుంది అండ్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఇవి. సో ఫస్ట్ బిట్, హూ బిల్ట్ ద బృహదీశ్వర టెంపుల్ ఇన్ తంజావూర్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హిందూ టెంపుల్స్? దీనికి ఆన్సర్ వచ్చి రాజరాజ చోళ అనమాట. టెంపుల్ని కట్టింది రాజరాజ చోళ. The famous bronze image of Nataraja is fine example of Chola art. సో మనం చూస్తున్న నటరాజ విగ్రహం అది చోళల కాలంలో వాళ్ళు తయారు చేసిన విగ్రహం అనమాట. డిజైన్ అంతా కూడా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద చోళా కింగ్డమ్స్ రాయల్ ఎంబ్లమ్? చోళా కింగ్డమ్స్ రాయల్ ఎంబ్లమ్ ఇస్ టైగర్. Who among the following laid the foundation of the Chola Empire in the 9th century AD? చోళా ఎంపైర్ ఫౌండేషన్ చేసింది విజయాలయ చోళ, ఫస్ట్ చోళా కింగ్ అనమాట. వాట్ ఈస్ ద అసైనింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఆఫ్ చోళాస్? అసైనింగ్ ఆర్డర్లో చూసుకుంటే ఫస్ట్ కుర్రం, తర్వాత నాడు, నెక్స్ట్ వలనాడు, తర్వాత మండలం. ఇది ఆర్డర్. ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ద చోళా డైనస్టీ హూ కెప్ట్ ఏ స్ట్రాంగ్ నావీ? స్ట్రాంగ్ నావీని పెట్టింది పరాంతక చోళ, సెకండ్ ఆప్షన్. Which of the following Chola kings was the first to capture Maldives? మాల్దీవ్స్ని క్యాప్చర్ చేసిన పవర్ఫుల్ చోళా రాజు రాజరాజ చోళ 1. The famous grammatical work in Tamil, Veerasoliyam, was written by Buddhamihra during the reign of which Chola king? During the reign of Vaya Rajendra Chola, Vijaya Rajendra Chola. Most of the Chola temples were dedicated to Shiva temples అనమాట. Most of the Chola temples. Which inscription mentions about the village administration under the Cholas? మనకి దాని గురించి చెప్పిన ఇన్స్క్రిప్షన్ ఇది, ఉత్తర మెరూర్ ఇన్స్క్రిప్షన్. Which one of the following is a special feature of the Chola polity? స్పెషల్ ఫీచర్ వచ్చేసి చోలాస్ యొక్క పాలిటీలో స్పెషల్ ఫీచర్ అటానమస్ విలేజ్ పంచాయత్. అటానమస్ విలేజ్ పంచాయత్ వన్ ఆఫ్ ద ట్రేడ్ మార్క్. విచ్ చోళా రూలర్ బిల్ట్ ఎ న్యూ క్యాపిటల్ కాల్డ్ గంగైకొండ చోళపురం? గంగైకొండ చోళపురంని బిల్ట్ చేసినది రాజేంద్ర చోళ 1. అందుకే ఈయనకి ఈ బిరుదు కూడా ఉంటుంది, గంగైకొండ అనే బిరుదు ఉంటుంది రాజేంద్ర చోళ 1కి. The Chola Empire was divided into provinces known as mandalams. సో ప్రొవిన్సెస్ని వారు మండలమ్స్ అనేవారు. విచ్ డైనస్టీ వాజ్ నాట్ ఇన్ పవర్ డ్యూరింగ్ ద సంగమ్ ఏజ్? సంగమ్ ఏజ్లో పవర్లో లేనిది పల్లవాస్. మిగిలిన ముగ్గురు ఉన్నారు, చోలాస్, పాండ్యాస్, చేరాస్ ఉన్నారు, పల్లవాస్ లేరు అప్పుడు. ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ద చోళా టెంపుల్స్ ఆర్? మెయిన్ ఫీచర్ వచ్చేసి విమానం. సో గోపురం, అది పైన విమానం ఉంటుంది కదా టెంపుల్ పైన, అది చోళా టెంపుల్ యొక్క వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్. ద ఫస్ట్ ఇండియన్ రూలర్ హూ ఎస్టాబ్లిష్డ్ ద సుప్రీమసీ ఆఫ్ ఇండియన్ నావీ ఇన్ ద అరేబియన్ సీ వాజ్ రాజరాజ. ఈయన చాలా పవర్ఫుల్ చోళా కింగ్ రాజరాజ. ఈయన ఇండియన్ నావీని అరేబియన్ సీలో ఎస్టాబ్లిష్ చేశాడు. Whose period is referred as a golden age of Cholas? చోలాస్లో గోల్డెన్ ఏజ్ అని రాజేంద్ర చోళ 1 పీరియడ్ని అంటారు. ఆయన పరిపాలించిన కాలాన్ని గోల్డెన్ ఏజ్ అంటారు. హూ గాట్ ద టైటిల్ పండిత చోళ? పండిత చోళ అని రాజేంద్ర చోళ 1నే పిలుస్తారు. హూ వాజ్ ద లాస్ట్ పల్లవ రూలర్ డిఫీటెడ్ బై ద చోళా రూలర్ ఆదిత్య? అపరాజిత వర్మ. ఈయన పల్లవ కింగ్. ఈయన చోళా రూలర్ చేత ఓడించబడ్డాడు. విచ్ చోళా కింగ్ డిస్క్రైబ్ యాజ్ ద నెపోలియన్ ఆఫ్ సౌత్ ఇండియా? నెపోలియన్ ఆఫ్ సౌత్ ఇండియా అనే ఆయనని రాజేంద్ర చోళ 1ని పిలుస్తారనమాట.
ఈయన చాలా పవర్ఫుల్ కింగ్. నావీని విస్తరించడంలో చాలా పవర్ఫుల్ కింగ్ ఈయన. రాజేంద్ర చోళ 1. సో నెక్స్ట్ వీడియోలో ద ఢిల్లీ సుల్తానేట్ బిట్స్ రివైజ్ చేద్దాం.